యాంటీ రేడియేషన్ చిప్స్ ఈ మధ్య చాలా మంది అమ్ముతున్నారు. ఏంటిదంటే మీ ఫోన్ వెనకాల స్టిక్ చేసుకుంటే మీ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఇది స్టాప్ చేసి మిమ్మల్ని క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందంట. దీన్ని మన స్టైల్‌లో అనలైజ్ చేద్దామా? మొబైల్ ఫోన్స్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ని రిలీజ్ చేసి శాటిలైట్స్ త్రూ ఆర్ సెల్ టవర్స్ నుంచి కమ్యూనికేషన్ చేస్తాయన్నమాట. సో ఈ నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ కి చాలా తక్కువ పవర్ ఉంటుంది వెన్ ఇట్ కంపేర్స్ టు అయోనైజింగ్ రేడియేషన్స్. అండ్ ఈ నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తోటి కంట్రోల్ చేస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ SAR, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. మరి ఈ యాంటీ రేడియేషన్ చిప్స్ అనేటివి రియల్ గా వర్క్ అవుతాయా అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. లెట్స్ సే ఇవి పని చేస్తాయి అని చెప్పేసి. సో మీ మొబైల్ ఫోన్ వెనకాల పెడితే వీళ్ళు ఏమన్నారు, రేడియేషన్ ని స్టాప్ చేస్తుంది అని అన్నారు, విచ్ ఈస్ టెక్నికల్లీ నీ ఫోన్ నీ శాటిలైట్ తో ఆర్ టవర్ తో కమ్యూనికేట్ చేయడానికి ఇది స్టాప్ చేస్తుంది. సో మరి నీకు కాల్స్ ఎలా వస్తున్నాయి, నీ మొబైల్ ఫోన్ డేటా ఎట్లా వర్క్ అవుతుంది? ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయినాం అనమాట. నీకు జెన్యూన్ గా రేడియేషన్ నుంచి తప్పించుకునే టిప్స్ కావాలంటే వీడియో కింద కమెంట్ చేయి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయి. వీడియో నచ్చితే లైక్ చేయమా.